ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన ద్వారకకి ఒక వృద్ధుడు చిన్నప్పటి నుంచి దర్శనానికి వచ్చేవాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి బాగా వయసు అయిపోయింది. ఎక్కడి నుంచి? డాకోర్ నుంచి వచ్చేవాడు. డాకోర్ వయసు అయిపోయింది. అప్పుడు వెళ్ళి స్వామిని దర్శించుకొని విన్నవించుకున్నాడు. స్వామి, ఇంకా నడవలేను, బండెక్కి ప్రయాణం చేయలేను, అయిపోయింది జీవితం, ఇది చివరిగా వస్తున్న దర్శనానికి, నా దౌర్భాగ్యం, ఇంకా మీ దర్శన భాగ్యం నాకు లేదు అని చెప్పి దుఃఖించి వెళ్ళి సత్రంలో పడుకున్నాడు. సత్రంలో పడుకుంటే రాత్రి ద్వారకాధీశుడు స్వప్నంలోకి వచ్చాడు. వచ్చి పై రై అన్నాడు. చూస్తే స్వామి, స్వామి ఏంటి మీరు వచ్చారని? నువ్వు రాలేవని దుఃఖపడ్డావు కదా, నేను నీతో వస్తే ఎట్లుంటది అన్నాడు. మీరెట్లా వస్తారయ్యా నాతోటని? నాకు వస్తే ఎట్లుంటుందో చెప్పు. అంతకన్నా భాగ్యమా? అయినా స్వామి, మీరు వస్తానంటే నన్నే నేను మోసుకోలేకుండా ఉన్నాను, మిమ్మల్ని ఎట్లాగా మోసుకెళ్తాను అన్నాడు. బాలెటోడి ఉపాయం నేను చెప్తాను. ఉపాయం ఆయన చెప్పాల, ఉపాయం నేను చెప్తాను. నువ్వు వచ్చిన ఎద్దుల బండి తీసుకొని వచ్చి మందిరం ముందు నిలబెట్టాయి, నేను వచ్చి ఎక్కేస్తాను. ఈ ముసలోడు గిల్లుకున్నాడు. నిజమా ఏంటిది? ఆ ఎద్దుల బండి తీసుకెళ్ళిపోయి మందిరం ముందు, మీరు ద్వారకి ఎంతమంది వెళ్ళారో తెలియదు, మెట్లు ఉంటాయి. సో ఆ మెట్ల ముందు ఎద్దుల బండి పెట్టేశాడు. పెట్టేస్తే రాత్రి తలుపులు తెరుచుకున్నాయి. ద్వారకాధీశుడు చిన్నపిల్లాడు మామూలుగా డాన్స్ చేస్తాడు కదా, ఆ రకంగా గెంతుకుంటూ వచ్చేసాడు. వచ్చి చెంగు నెగిరి బండిలో కూర్చునేసాడు. తీసుకెళ్ళినాను అదే ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తారు, అరే నాయనా, ఆయన నువ్వు చూడాలా, ఆయన నువ్వు చూడాలా, ఆయన నువ్వు చూడాలా, వద్దది, అది తీసేయి, నీ మైండ్లో నుంచి అది తీసేసి నువ్వు ప్రీతిగా సేవలు చేసుకో. ఆయన వీడిని నేను చూడాలా, వీడిని నేను చూడాలనిపించుకో. అప్పుడు చాలా సులభం అయిపోద్ది నీకు పని, సులభం. ఎంత అర్చకులు వచ్చారు. అర్చకులు వచ్చి మంగళారతికి తలుపులు తెరిస్తే స్వామి లేడు, భగవంతుడు లేడు. వీళ్ళందరూ కూడా ఏమైపోయింది. కొంతమంది ఎవరో చూశారు, అక్కడ ఎవరో సాధువులు భిక్షువులు రాత్రిపూట పడుకొని ఉంటారు కదా ఆ పంచల్లో, అక్కడ వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు చెప్పారు, ఆ డాకోర్ నుంచి ఒక ముసలోడు వస్తాడు కదా, ఆడి బండిలో స్వామికి వెళ్ళిపోయాడు. ఎందుకు బండిలో స్వామికి వెళ్ళిపోయాడా? అవునండి, చూశాం మేము అన్నాడు. ఓరి ఇదేది విచిత్రంగా ఉందని అందరూ ఊరంతా కర్రలు బరిసెలు అవి ఇవి తీసుకొని, మామూలుగా బంగారు దొంగతనం చేసేవాడిని చూసాము, డబ్బులు దొంగతనం చేసేవాడిని చూసాము, దేవుణ్ణే దొంగతనం చేసాడు వీడు, ఎవరు వీడి కథ ఏదో తేల్చేయాలా అని చెప్పి ఊరంతా బయలుదేరారు. కర్రలు బరిసెలు అన్ని పట్టుకుని ఊరంతా. ఈయన చిన్న పూరిపాక దాంట్లో భగవంతుడిని పెట్టుకొని ఉన్నాడు. అక్కడ ఊరోళ్ళు కూడా చేరారు. అందరూ వచ్చేసారు. వచ్చి ముసలోడా రా బయటికి అని వస్తే, ఏంటా అన్న. బయటకు వచ్చే ముందు భగవంతుడితో అన్నాడు ఈయన, స్వామి, నా నిరకాటంలో పెట్టావు కదయ్యా, ఏదో నువ్వు వస్తానంటే తీసుకొని వచ్చాను. ఇప్పుడు వాళ్ళు సైన్యం వచ్చేసింది, పెద్ద సైన్యం, నేనేం చేయాలా? నువ్వేం కలపదు, నేను ఉపాయం ఇస్తాను. ఆయన వాళ్ళందరూ వచ్చి, దొంగ, నువ్వు భగవంతునే దొంగతనం చేశావు, అది ఇది అని చెప్పి వాళ్ళు పెద్ద గొడవ. ఏం చేస్తామో చూడు నిన్ను. అది స్వామి, ఉపాయం ఇస్తానన్నావు కదా, ఏదో చెప్పవయ్యా ఉపాయం. ఏంటో ఉపాయం చెప్పు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఈయనకి వినిపించేటట్టే, మళ్ళీ వాళ్ళకి వినపడదు. వాళ్ళకి నా మీద ప్రీతి లేదు, నీలో ఆ ప్రీతి ఉంది, అందుకని నీ దగ్గరకు వచ్చాను. వాళ్ళ అర్చకులుగా ఉన్నా కానీ ప్రీతి లేదు వాళ్ళల్లో. లేకపోతే నా స్వధామమైన ద్వారకని వదిలిపెట్టి నేనెందుకు నీ దగ్గరికి వస్తాను? నీలో ఆ ప్రీతి ఉంది కాబట్టి వచ్చాను నేను. వాళ్ళలో ప్రీతి ఉందా లేదా పరీక్షిద్దాం. వాళ్ళకు విషయం చెప్పు. అయ్యా, ఏదో భగవంతుడిని తీసుకొచ్చాను, మీకు రేపు తక్కెట్లో భగవంతుడిని ఒక పక్కన పెట్టి దానికి సమానమైన, భగవంతుడి విగ్రహానికి సమానమైన బంగారం తూచిచ్చేస్తానయ్యా అన్నాడు. వీళ్ళ ముఖాలు
బంగారం అంటోయ్, అంత బంగారం ఉంటే ఇంకో విగ్రహం చేసుకొని పెట్టుకుంటాం. ఏమైంది? ఏమైంది? పర్లేదులే, బంగారం వస్తుంది కదా అంతా, దాంట్లో కొంత తీసుకుంటే ఒక విగ్రహం తయారైపోద్ది, అది పెట్టేసుకుందాం. ఏమైంది? మరుసటి రోజు వచ్చింది, ఈయనకేమో టెన్షను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. స్వామి చెప్పాడు కానీ అంత బంగారం ఎంత దగ్గర లేదు, అందుకని ఏం జరగద్దో అని చెప్పి ఆ స్వామి కొంతమంది నిద్రించే వాళ్ళని లేపాలని మైక్కి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, నాకు కూడా. దానికి కూడా ఇంట్రెస్ట్ పుట్టేస్తుంది, లేపాలి వీళ్ళని. సో వీళ్ళు, ఈయనేమో జపం చేసుకున్నాడు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు పెద్ద తక్కిడి తెచ్చేసి ఒక చెట్టుకు కట్టేశారు అనమాట. విగ్రహాన్ని తీసుకురా అన్నాడు. ఈయన, స్వామి విగ్రహం నేనెక్కడ తీసుకురాగలనంటే భగవంతుడు గెంతుకుంటా వెళ్ళి తక్కెట్లో కూర్చునేశాడు. ఆయన దగ్గర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి అంత బంగారు నా దగ్గర ఎక్కడుంది, ఏం చేయాలి ఇప్పుడు, ఉపాయం చెప్పండి, ఉపాయం అన్నాడు. తులసి దళానికి తూగేంత బంగారం ఉందా అన్న. అదైతే బ్రహ్మాండంగా ఉంది, అంతే అంతే ఉంది, అంతైతే ఉంది. ఒక పని చేయి, ఒక తులసి దళము, దానికి తూగేటువంటి సమానమైన బంగారము, ఆ రెండు కలిపి తీసుకొని వచ్చి ఆ తక్కెట్లు పెట్టే అన్నాడు. ఆ తులసి దళము దానికి సమానమైనటువంటి ఆ బంగారు రెండు తీసుకొని వచ్చి ఆ తక్కెట్లు పెట్టేశాడు. పెట్టగానే తూగేసింది. వీళ్ళందరూ కూడా మోసం 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 అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఇంత బంగారం అంత బంగారం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ప్రభుపాదులు చెప్తారు ఒక తమాషైన ఉదాహరణ. ఎవడో ఏనుగు పెద్దది కదా, దాని అపానవాయువు కూడా ఎంత పెద్ద సౌండ్ ఉంటుందో అనుకున్నాడు అంట. వెనకాల కాసుకొని ఉంటే అది తుసక్క నేను అట్లాగా ఏదో పెద్ద బంగారం అని అనుకున్నారు. ఆడ పుస్తకమైంది ఏం లేదు, చిన్నది ఇంతే అనమాట. మోసం 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 అని చెప్పి అన్నారు. అంటే ఈయన చెప్పాడు, ఆ ఊరు పెద్దలు కూడా చెప్పారు, ఏమయ్యా ఎంత బంగారం తూగుద్ది అని ఏం చెప్పలేదు కదా, ఎంతైనా తూగింది ఇస్తామన్నారు, ఇంతటితో తూగిపోయింది, మరి తీసుకొని వెళ్ళండి అన్నారు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఈ భక్తుడితో, చూసావా నా మీద లేదు వాళ్ళకి ప్రీతి, నాతో సమానమైన బంగారం మీద ఉంది. నేను నా స్వధామమైనటువంటి ద్వారక నుంచి నీ దగ్గరికి వచ్చానంటే నీలో ఆ ప్రీతి చూసి నీ దగ్గరికి వచ్చాను నేను. అంతేగాని నా ధామాన్ని నేను వదిలిపెట్టను, కానీ నా ధామాన్ని కూడా వదిలేటువంటి భావన, నన్ను ఇక్కడికి రప్పించగలిగినటువంటి భావన, ఆ ప్రీతి నీ దగ్గర ఉంది కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. నేను నీ దగ్గర ఈరోజు కూడా మనం ద్వారకాధీశ్ వెళ్తే అక్కడ ఉండేది ప్రతిష్ఠించినటువంటి ద్వారకాధీశుడు. ఒరిజినల్ ద్వారకాధీశుడు డాకోర్లో ఉన్నాడు, ద్వారకలో లేడు, డాకోర్లో ఉన్నాడు. మరి అక్కడ కూడా ఒక గొప్ప సందేశాన్ని మానవాళికి ఇవ్వడానికి అంటే నీ కోరికను కర్మను టాలీ చేసి భగవంతుడు ఇస్తా ఉంటాడు. కోరుకుంటే భౌతికమైనది కోరుకున్నా ఇస్తాడు. ఎవరో అదే ద్వారకలో ఒక దొంగోడు ఉండేవాడంట. వాడు రోజు వెళ్ళి భగవంతుడిని ప్రార్థన చేసుకునేవాడు అనమాట. ఈరోజు మంచిగా వ్యాపారం జరగాల అని చెప్పి. కొన్ని రోజులు వాడి వ్యాపారం జరుగుతుంది, ఎట్టయినా వాడు దొంగ అయినా కొంచెం భక్తి ఉంది, భగవంతుడిని ప్రతిదానికి కోరుకునేవాడు పాపం. కొన్ని రోజులు బాగా డబ్బు వచ్చిన తర్వాత నెక్స్ట్ డబ్బు బాగుంటే నెక్స్ట్ ఏంటి, ఇంద్రియ భోగం. స్వామి నాకు ఒక మంచి భార్య దొరకాల, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చేతి సంపాదనతో జీవితాలు గడపలేము, రెండు చేతుల సంపాదన ఉండాలా, ఆమె కూడా కత్తెరై ఉండాలా అని చెప్పి కోరుకున్నాడంట. సో అప్పుడు భార్య దొరికింది, ఆమె కత్తెర వీడు కత్తెర, రెండు కత్తెరలు అనమాట. సో జీవితం అట్లా జరుగుతూ ఉండింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి
నాకు ఒక బిడ్డడు ఉండాలా, వాడు 3వ కత్తిర అయి ఉండాలా స్వామి అని చెప్పి కోరుకున్నాడంట. సరే భగవంతుడు వాడు బిడ్డను ప్రసాదించాడు. వాడు పుట్టిన తర్వాత చెయ్యి ఇటు పట్టుకోని ఉన్నాడంట. వాడు ఓపెన్ చేయట్లేదు చెయ్యి. ఈయనకి టెన్షన్ అయిపోయింది. అసలు పని అంతా ఆ చేత్తోనే కదా, వీడు చెయ్యి ఓపెన్ చేయట్లేదు, ఏందో టెన్షన్ అనమాట. ఆయన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాడు. లాస్ట్కి ఎవరి వల్ల కాల ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాడు అన్నాడు, ఏం వరి అవ్వద్దు, మీ ఇంట్లో మంచి బంగారు ఆభరణాలు అవి ఉన్నాయా అన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. ఆడి కళ్ళ ముందు ఒక ఆభరణం పెట్టని చూస్తాను అన్నాడు. వీడి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఏదో కొట్టేసిన నెక్లెస్ ఒకటి ఉండింది, అది తీసుకొని వాడి కళ్ళ ముందు ఇటు పెట్టాడు. వాడు టక్కని చెయ్యి ఓపెన్ చేసి ఆ నెక్లెస్ పట్టుకున్నాడు. వాడు చెయ్యి ఓపెన్ చేసినప్పుడు వాడి చేతిలో ఒక రింగ్ కింద పడింది. వాడు పుట్టేటప్పుడు నర్సు రింగ్ కొట్టేశాడు అంట. ఒక మహారాజు తమాషకి ఖర్చు చెప్తూ దొంగోడి కోరిక కూడా తీరుస్తాడు భగవంతుడు. అటువంటి పిచ్చి కోరికలు ఉండకూడదు మనకు. ఏదైనా కోరిక ఉంటే ఈ డాకోరు దాకా భగవంతుని తీసుకెళ్లగలిగినటువంటి ఆ ప్రేమతో కూడినటువంటి భక్తికి సంబంధించినటువంటి కోరికలు ఉండాలి, కానీ ఈ పిచ్చి పిచ్చి కోరికలు ఉండకూడదు. పొరపాటున అటువంటి కోరుకుంటే ఇస్తాడు భగవంతుడు, కానీ దాంతో ఏమవుద్ది, నువ్వు ఆ ఉంగరంతో లేకపోతే ఆ నెక్లెస్ తోటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం వీటిని ఏమన్నా జయించగలవా? లేకపోతే ఈ బాధల్ని ఏమన్నా జయించగలవా? మోక్షాన్ని ఏమన్నా జయించగలవా? నువ్వు నిజంగా కోరుకోవాల్సింది ఏ మణిని కోరుకోవాలా అంటే ఉజ్వల నీలమణి, ఆ కృష్ణుడు, ఆ ఉజ్వల నీలమణి ఆయన్ని కోరుకోవాలా, మనము ఆయన్ని కోరుకోవాలా. సో అందుకని మనం ఏంటి అంటే మెకానికల్ గా నేనేదో నా మాలలు నేను కంప్లీట్ చేశాను, లేకపోతే గుడికి వస్తున్నాను పోతున్నాను, ఇవి కాదు. ఎంత సహజమైనటువంటి ప్రీతి ప్రేమ భగవంతుని పట్ల ఆచార్యుల పట్ల నాకు కలిగింది సహజంగా కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మేము ఇస్కాన్లో చేరినప్పుడు అప్పుడు టెంపుల్ ఫస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ పెద్ద టెంపుల్ ప్లాన్ చేసి మొదలు పెట్టాం బెంగళూరులో. మాకు అదేంటి అంటే దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలా ఏంటి, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ కాంటాక్ట్ నంబర్ దొరికినా ఎల్లో పేజెస్ పెట్టుకొని ఉండేవాళ్ళం. ఆ ఎల్లో పేజెస్ అని ఉండేది, ఇంతకుముందు ఫోన్ నంబర్లు అన్నీ ఉండేవి దాంట్లో. అది పెట్టుకొని ఫోన్ చేసేది వాళ్ళు. మా నెంబర్ మీకు ఎక్కడ తెలుసు? మీ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు కదండి సుబ్బారావు, నా క్లోజ్ ఫ్రెండ్ సుబ్బారావు కదా, రాకేష్, పేరు మర్చిపోయాను, రాకేష్ చెప్పాడండి మీ కాంటాక్ట్ గురించి. ఆయన రీసెంట్ గా మా టెంపుల్కి వచ్చాడు, మెంబర్ అవుతానన్నాడు, మిమ్మల్ని కూడా చేయమన్నాడు. ఆడు చెప్పాడా, అయితే రండి. రకరకాల ట్రిక్స్ ఎందుకోసం? మన స్వార్థం ఏం లేదు. భగవంతుడికి ఆ మందిరం అయిపోతే కొన్ని వేల మందికి భగవత్ తత్వం ప్రచారం జరుగుతుంది. పుస్తకాలు వితరణ చేయడానికి ఏదో మనం టేబుల్ పెట్టాము, వస్తే అయ్యింది, లేకపోతే లేదు, అది కాదు. అది దాని ద్వారా కొన్ని పుస్తకాలు వెళ్ళాలా, కొంతమంది జీవితాల్లోకి ఆ పుస్తక రూపంలో భగవంతుడు వెళ్ళాలా. భాగవతం కూడా భగవంతుడే కదా, గ్రంథస్థ రూపం అది భాగవతం. భగవద్గీత కూడా భగవంతుడే కదా. సో ఆయన్ని వేరే వాళ్ళ జీవితంలోకి నేను పంపించాలా అనేటువంటి తపన, అంతేగాని ఏదో అయితే అయింది లేకపోతే లేదు, లేదా బయటికి వెళ్ళాము ఒక గంట కాంటాక్ట్స్ అయిపోయి. నేను చూసాను డివోటీస్ అట్లా ఒక గంట తర్వాత చూస్తే మళ్ళీ బ్రహ్మచార్యాసంలో హ్యాపీగా అట్లా శేషశైలం మీద కొనుక్కున్నట్టు అది ఏమయ్యా వచ్చా కాంటాక్ట్లు అయిపోయాయి ప్రభు, ఫినిష్. మేము ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు తిరిగి ఒక్కోసారి మాట్లాడి గొంతులో బ్లడ్ వచ్చేదనమాట. అట్లంతా చేస్తే అంత పెద్ద మందిరాలు అవన్నీ కూడా అయ్యాయి అనమాట. ఇవి కూడా ఈ నిర్మాణం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి, రాత్రి పగలు. నేను ఏదో గురు మహారాజ్ తోటి చాట్ చేస్తా, అవన్నీ గుర్తొచ్చి అవన్నీ పెడతా ఉన్నా, ఎట్ట చేసాము ఏంటి. ఒక్కోసారి రోజంతా ఫండ్ రైజింగ్ కి ప్రీచింగ్ చేసి రాత్రి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళడానికి డ్రైవింగ్ చేస్తా ఉంటే నిద్రపోయేవాడిని. అసలు ఎప్పుడు ఎంతసేపు నిద్రపోయామో ఏమిటో తెలియదు. టక్కన మెలకు వచ్చినప్పుడు నిద్రపోయామే, అప్పుడు దిగేసి ఏమైనా మొహం గడుపుకొని భగవంతుడు కాపాడాడు. ఎందువల్లంటే ఈరోజు మళ్ళీ మీతో మాట్లాడాలి కాబట్టి, ఈరోజు మాట్లాడాలి. సో అట్లాగా ఎన్నెన్నో సందర్భాలు, ఎన్నెన్నో ఏదేదో సో మనం ఏంటి అంటే నిజంగా మనం పూర్వాచార్యులు చూడండి, వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు, చైతన్య మహాప్రభు ప్రచారం చేసేటప్పుడు మనం చాంద్ కాజీ లీల చర్చించుకున్నాం గౌర పూర్ణిమ రోజు.
అప్పుడు మహమ్మదీయులు నామం చేయడానికి పబ్లిక్ లో అవకాశం లేదు. ఈ రోజు అటువంటి పరిస్థితి మనకేం లేదు కదా. మనం ఎన్ని ప్రదేశాల్లో నగర సంకీర్తన చేయాలా, ఎట్లా ఈ పుస్తకాలు వితరణ చేయాలా, ఎంతమందికి ఈ తత్వాన్ని మనం ఇవ్వాలా అనేది ప్రేమగా ప్రేమగా ప్రేమగా. రామాయణంలో మనం చూసినట్లయితే ఈ వానరాలన్నీ కూడా ఎంత ప్రేమ రాముల వారి పట్ల ఉన్నది వాటికి. అంటే వాళ్ళందరికీ తెలుసు యుద్ధానికి పోతున్నాము అంటే రావణుడి యొక్క సైన్యం ఏంటి, రావణుని యొక్క సైన్యం ఏంటి అంటే వికృత రూపాలైనటువంటి రాక్షసులు అనమాట. వాళ్ళ దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి. మరి కోతుల పరిస్థితి ఏంటి? ప్రభుపాద ఒక లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాటికి ఒక కర్ర, అదొక ఆయుధం, రాయి రప్ప, ఇవన్నీ ఆయుధాలు. మరి వీటి సైజు ఎంత ఓయబ్బా అంటే ఇప్పుడు కొంచెం 1.5 అడుగు ఉన్నాయి కోతులు. అప్పుడు ఏమన్నా త్రేతాయుగం కాబట్టి కొంచెం పెద్ద 3 అడుగులో 4 అడుగులో ఉండొచ్చేమో అంతే. కానీ అవన్నీ కూడా ఏంటి అంటే రాముల వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. కించిత్తు కూడా భయం లేదు, ఆందోళన లేదు. అరే నాయన పోతే చచ్చిపోతామేమో అది ఇది ఏం లేదు. అవి ఎట్ట వెళ్తున్నాయి ఉత్సాహంతో, జై శ్రీరామ్ ఉత్సాహంగా పోతా ఉన్నాయి ఆ కోతులని కూడా. భయం ఏం లేదు. యుద్ధం అయిపోయిన తర్వాత సాయంత్రం ఒళ్ళంతా గాయాలంట, రామా రామా అనుకుంటా ఉన్నాయి. రాముల వారు వచ్చేవాళ్ళంట, ఎట్లున్నాయో పరామర్శిద్దామని చెప్పి వచ్చేసరికి రాముల వారు వచ్చేట నిలబడితే మళ్ళా రాముల వారి ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెడీ అయిపోతాం. వాటికి పాపం భాగవతం క్లాస్ ఏం లేదు, రోజు భగవద్గీత క్లాస్ ఏం లేదు. కానీ రాముల వారి పట్ల ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమ, అది ప్రేమ. శక్తి యుక్తి ఏమీ లేవు, సింపుల్ మంకీస్. ఎంత ప్రేమ అంటే ఆ యుద్ధాల్లో ప్రాణం పోతదే అని తెలిసినా కానీ సిద్ధంగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. నో ప్రాబ్లం. స్వామి కోసం ప్రాణం పోయినా ప్రాబ్లం లేదు. మనం అనుకుంటా కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేశాడు, ఓకే యుద్ధం చేశాడు, చిన్న విషయమా? ఎంత కష్టంతో కూడినటువంటిది యుద్ధం అంటే. అది కూడా ఎవరితోటి? స్వజనులు. చిన్నప్పుడు ఒళ్ళో పెంచినటువంటి తాత అక్కడ ఉన్నాడు. ఏబిసిడీల నుంచి జడ్ వరకు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు. తన కుమారుడికి కూడా బ్రహ్మాస్త్ర విద్యను ఇవ్వకుండా ప్రీతితోటి తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి అర్జునుడికి అంత ప్రేమగా ఇచ్చినటువంటి గురువర్యులు ద్రోణాచార్యులు ఉన్నారు. ద్రోణాచార్యులు ఉన్నారు. తర్వాత ఎంత కొట్లాడినా ఎంత చేసినా కానీ అన్నదమ్ములు అందరు కూడా కౌరవులు. వాళ్ళతోటి యుద్ధం. భగవంతుడు చెప్పాడు, ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయాలా, వాళ్ళని సంహరించాలా. నీకు ప్రీతి గీతి ఉంటే పక్కన పెట్టు, కానీ ధర్మం కోసం నువ్వు చేయాలా. ఎంత దుఃఖంతో కూడినటువంటి పని అది. కానీ కృష్ణుని కోసం, కృష్ణుని సంతృప్తి కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం అంత పెద్ద కష్టాన్ని తీసుకున్నాడు అర్జునుడు. ఇది నిజమైనటువంటి ప్రీతి, త్యాగం, భక్తి అంటే. ఇది నిజమైనటువంటి ప్రీతి అంటే. మళ్ళా ఆచార్యులు ఇంకోటి కూడా చెప్తారు. దేవకీదేవి అష్టమ గర్భంలో పుడతాడని చెప్పి కృష్ణుడు తెలిసింది ఆమెకి. కానీ ప్రతి పిల్లవాడు పుడితే కంసుడు చంపేస్తూ ఉన్నాడు. ఆడు పుడితే చంపేస్తాడు కంసుడు అని తెలుసు. కానీ దేవదేవుడు ఆయనను ఆహ్వానించడానికి, ఆయన యొక్క ఆవిర్భావం కోసం, లోక కళ్యాణం కోసం, ధర్మ స్థాపన కోసం ఒక తల్లికి బిడ్డను కోల్పోవడం అంటే అది అంతకన్నా దుర్భరమైన కష్టం ఇంకోటి ఉండదన్నమాట. మరి అంత కష్టాన్ని ఆ దేవకీదేవి స్వీకరించింది అంటే అక్కడ కూడా కృష్ణుని కోసం ప్రీతి, ధర్మం కోసం ప్రీతి. అందుకని ఆమె అంత పోయింది, అంత కష్టాన్ని తీసుకోగలిగింది, అంత కష్టాన్ని తీసుకోగలిగింది. ఏంటయా నువ్వు కూడా కష్టం తీసుకునేది అంటే, ప్రభు ఫెస్టివల్ రోజు ఫీస్ట్ బ్రహ్మాండంగా కష్టంగా తీసుకుంటాను ప్రభు నేను. అదే ప్రభు నేను తీసుకునే కష్టం. ఏంది? గులాబ్ జామున్ కష్టపడి పాపం మాతాజీలు అందరూ కూడా ఎండకి వేడికి వండి 108 ఐటమ్స్ పెడితే చాలా కష్టపడి క్యూలో నిలబడుకొని తీసుకుంటాను ప్రభు. చాలా కష్టం ప్రభు, క్యూ పెద్దది. అదే ప్రభు నేను పడే కష్టం.